పాదయాత్ర చేస్తేనో సైకిల్ యాత్ర చేస్తేనో లేదంటే బుల్లెట్ యాత్ర చేస్తేనో సీఎంలు గారు. ఓకే. సో ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం అవుతారు. ఆ రోజు పాదయాత్ర చేసిన ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. సో ఆశీర్వదిస్తే సీఎం అవుతారు. ఇంతకు లోకేష్ ఎవరు? ఏంటి లోకేష్ కెపాసిటీ? ఓకే. లోకేష్ క్యాలిబర్ ఏంది? ఒక పార్టీ అధ్యక్షుడా? అరే నువ్వు మీ నాన్న అధికారంలో ఉంటే అడ్డదారిలో మంత్రి పదవి తీసుకొని 3 శాఖలుగా మంత్రిగా నిర్వహిస్తే ఆ నిర్వహించినటువంటి ప్రాంతంలో అక్కడే పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలవలేనాడు. నువ్వేంది పాదయాత్ర చేస్తే? పాదయాత్ర పాదాలతో చేస్తే యాత్ర అయిపోయింది అనుకుంటే అది లోకేష్ చేసిన యాత్రే. ఓకే. సో ఆ యాత్రలు చేస్తే ఏమవుతుంది? కొద్దిగా బాడీ అదేంటి అంతకుముందు కొద్దిగా లావుగా ఉండేవాడు కొంచెం స్లిమ్ అయినట్టున్నాడు. అంతకుమించి ఏముంటుంది? ఎందుకన్నా జనాలు కూడా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. జనాలు కూడా జన సందేహం బాగానే వస్తున్నారు. జనాలను సమీకరిస్తే రెస్పాన్స్ బాగానే వస్తుంది కదన్న ప్రజలలో. ఇప్పుడు జనాలను సమీకరిస్తే ఇప్పుడు ఒక షాప్ ఓపెనింగ్ ఉంటుంది మన ఎదురుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వాళ్ళు షాప్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, కొత్త బ్రాంచ్ గ్యాదర్ చేస్తారు. లేదంటే ఎవరన్నా ఒక సినిమా హీరోనో ఇంకో ఎవరన్నా తీసుకొని వస్తే జనాలు వస్తారని అట్లా ఏదో స్టంట్కి చేసి, లేదంటే జనాల్ని ఒక ఏరియాలో ఉన్న జనాల్ని 500 400 ఇచ్చి సేకరించి జనాలు వచ్చేస్తారంటే ఆ జనాలతో ఓట్లు వస్తాయి అనుకుంటే రావు కదా. పవన్ కళ్యాణ్కి ఎంతమంది వస్తారు? అప్పుడు చిరంజీవికి ఎంతమంది వచ్చేవాళ్ళు? 2009లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు రోజు రోడ్ షోలో రోజు చనిపోయేవారని వార్తలు వచ్చి తొక్కిసలాడు జరిగినది. ఏమన్నా వచ్చినాయి ఓట్లు? పవన్ కళ్యాణ్ వస్తే ఎంతమంది వస్తారు చూస్తానికి? సినిమా హీరో అబ్బా. మన సినిమాలోకి వెళ్తే మళ్ళీ 1000 రూపాయల్లో టికెట్ పెట్టుకొని సినిమాల్లో 3 గంటలు చూసే కంటే డైరెక్ట్గా చూడొచ్చు కదా. కానీ ఓట్లు వేయరు కదా. ఓట్లు వేయాలి ప్రజలు అనంటే ప్రజలకి నీ మీద నమ్మకం ఉండాలి. పొద్దున ఒకరితో కాపురం చేస్తా, రాత్రి ఇంకొకరితో కాపురం చేస్తా, వీళ్ళిద్దరిని వదిలేసి నేను వ్యక్తిగతంగా మాట్లాడలా, రాజకీయంగానే మాట్లాడుతున్నా, తెల్లారి ఇంకొకరితో కాపురం చేస్తానంటే ప్రజలు ఓట్లేస్తారా? గెలిచినా ఓడినా నిజాయితీగా నిలబడితే ఇవాళ కాతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాతే తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తారు. జగన్ గారి మీద ఉందా ప్రజలకు నమ్మకం? ఉండబట్టే కదా 1 నుంచి 151 వచ్చినాయి. డైరెక్ట్గా కూడా రాలేదు కదా. 1 67 తర్వాత 151 ఇప్పుడు 175 టార్గెట్. సో వీళ్ళు ఎంతమంది వస్తే మాకేముంటుంది? 170 అని మీరు అంటున్నారు, 70 వరకు కూడా రావని వాళ్ళు అంటున్నారు. ఎట్లా మరి? వాళ్ళు 1 కూడా రాదని అనుకోమనండి. అలా ఉంటేనే కదా వాళ్ళు బతకగలిగేది. ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతారు ఎందుకు వెంకటన్న? మీరు ఇంత చేశాం కాబట్టి అన్న. ఓకే. చేశాం కాబట్టి కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాం. ఇక్కడ కూర్చొని ఈరోజు ఇలా కాలర్ పైకి ఎగరేసి మా ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటు వేయమని అడుగుతున్నాం అంటే అంత మంచి పరిపాలన మేము అందించాం కాబట్టి అడుగుగలుగుతున్నాం. ఎక్కడా లేని విధంగా సంక్షేమం, 1 రూపాయి అవినీతి జరగకుండా ఈ దేశంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా సంక్షేమం అందిందా? ఫస్ట్ టైం ఇన్ ఇండియా 75 ఇయర్స్ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 రూపాయి అవినీతి లేదు. డైరెక్ట్గా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడాయి. ఇప్పుడు పడుతున్నాయి. అలా అంతకుముదు ఒక పథకం అందాలంటే ఆడికి లంచం ఇవ్వాలి, ఆ ఊర్లో వాళ్ళకి, ఆడుండే జన్మభూమి కమిటీలకు లంచాలు, పైన మళ్ళీ ఎమ్మెల్యేలకి పైన మన దగ్గరకు 10,000 చేరాలంటే 5,000 కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ప్రజలు డైరెక్ట్గా ప్రభుత్వం, ముఖ్యమంత్రి డైరెక్ట్గా లబ్ధిదారులు. ఇంత కాన్ఫిడెంట్గా మేము మాట్లాడగలుగుతున్నామంటే ఎస్, ఏ ఇంటికి వెళ్ళినా సంక్షేమ పథకాలన్నీ, ఏ గ్రామం వెళ్ళినా 4 బిల్డింగ్లు కనపడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు కనపడుతున్నారు. మేము రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగులు. ఇంతకంటే ఇంకేం చేయగలుగుతాం? ఇంత మంచి చేసినా నిరంతరం మంచి యూనివర్సిటీలలో చదువుకున్న పీజీ పిహెచ్డి గ్రాడ్యుయేట్ చేసిన నిరుద్యోగులను మీరు గ్రామ వాలంటీర్గా పెట్టుకొని 5,000 10,000కే పరిమితం చేసిర్రు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అన్న? ఇప్పుడు నిన్ను ఇక్కడ బలవంతంగా కూర్చోబెట్టలేరు కదా స్టూడియోలో. నిన్ను బలవంతంగా ఎవరిని జాబ్ చేయించగలరా? చేయించలేరు కదా. అంతే కదా. అది కూడా అదే కదా. వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన స్టూడెంట్ ఉండుండొచ్చాము, వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు. అతను అక్కడ ఊర్లో ఉండాలనుకుంటున్నాడేమో. అతను ఊర్లో నేను సేవ చేయాలనుకున్నప్పుడు అతను దానికి వెళ్ళి ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళో ఇద్దరు. దాన్ని చూపించి ఇదే మరి తెలంగాణ రాష్ట్రంలోనో ఇదే భారతదేశంలోనో లక్షలాది మంది ఇంజనీర్లు సంవత్సరానికి బయటకు వస్తున్నారు కదా. హైదరాబాద్లో దాదాపు 80 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మరి ఇదే వెళ్ళి క్యాబులు నడుపుకుంటున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేరా? ఉన్నారా లేదా? మరి అతను చదివింది ఇంజనీరింగ్, ఇక్కడ ఓలానో ఉబెరో డ్రైవర్గా జాయిన్ అవుతున్నాడు. తప్పెవరిదేనంటే దానికి మనం ఉండదు కదా. 1,00,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తే 20,000 మందికి జాబులు వస్తాయి. మిగిలిన వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేసుకోవటం, లేదంటే ఇంకో సైడ్కి వెళ్ళటం, రకరకాలు వెళ్ళాల్సిందే. సో మేము ఎక్కడ కూడా వీళ్ళు ఈ ఉద్యోగం చేయాలని డిమాండ్ ఏముంటుంది? ఇది మిమ్మల్ని బలవంతం కూర్చోబెట్టలేం కదా. సో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ బట్టి వెళ్తారు. కొంతమంది ఉంటారు మేము అక్కడే పని చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఊళ్ళోనే ఉండేటప్పుడు
మనం 50 ఏళ్ళకి వాలంటీర్కి పనిచేయచ్చులే అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఇది బాగా చదువుకున్నటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, అది వాళ్ళ తప్పు ఎందుకైతే వాళ్ళ ఇంట్రెస్ట్ అయ్యింది. సో దాని మీద మేము బలవంతంగా సార్వత్రిక ఎన్నికలు సమీపంలో ఉన్న నేపథ్యంలో బీసీ సాధికారిక యాత్ర అని మీరు మొదలెట్టారు కదండి, ఏందన్నా దాని ముఖ్య ఉద్దేశం ఏంది, ఇప్పుడు ఎందుకు మీరు పెట్టాల్సి వచ్చింది? అంటే ఇప్పుడని కాదు, యాక్చువల్ ఏంటంటే మేము 2019 ఎన్నికలప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అత్యధికంగా వాళ్ళకి సీట్లు కేటాయించాలి, సామాన్యులను కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి తీసుకువెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా మేము 2019లోనే మేము అడుగులు వేసాం. 175 సీట్లు మాకు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు. దాంట్లో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ 29, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ 7, 29 ఒక 7, 36 తీసేస్తే 175లో 139 ఉంటాయి. 139లో 41 బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాం, 31 కాపు సామాజిక వర్గానికి ఇచ్చాం. సో మైనార్టీకి ఒక 5 సీట్లు ఇచ్చాం. సో మిగిలిన క్షత్రియ కావచ్చు, కమ్మ, రెడ్డి ఈ ఈక్వేషన్లో ఇచ్చాం. ఆ రోజు మేము అపోజిషన్లో ఉన్నప్పుడే చెప్పాం, అధికారంలోకి రాగానే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, 50% నామినేటెడ్ వర్కులు ఇవ్వాలి, మళ్ళీ దీంట్లో 50% మహిళలకు కూడా కేటాయించాలి, ఈ విధంగా చట్టాన్ని తెస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానిలో భాగంగా అధికారంలోకి రాగానే 2019లోనే మేము ఆ చట్టం తెచ్చాం. తెచ్చి అంతకు మించి మేము ఇచ్చాం. మేమందరం 50%, బట్ కొన్నిట్లో 60-70% కూడా. అదే లైక్ మీకు మంత్రివర్గంలో 25 మంత్రుల్లో 25 మంది మంత్రివర్గంలో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం ఇచ్చాం. ఎమ్మెల్సీల్లో 50% పైగా, రాజ్యసభ సభ్యుల్లో 4 రాజ్యసభ సభ్యులు 2 బీసీకి కేటాయించడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లో, అదేవిధంగా నగర కార్పొరేషన్లో, ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో, మున్సిపల్ కార్పొరేషన్లో, ఇలా డైరెక్టర్ పదవులు, మార్కెట్ యార్డ్లు, ఇలా అన్ని పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకు ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రజలకు వివరించడానికి అదే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఒక యాత్రగా వెళ్ళి ఆ నియోజకవర్గంలో మనందరికీ ఇన్ని పదవులు ఇచ్చారు, సో ఎప్పుడూ లేని విధంగా రాజకీయంగా మన పైకి తీసుకొని వచ్చారు, ఆర్థికంగా మనకి సంక్షేమ పథకాల రూపంలో పైకి తీసుకొని వచ్చారు, సో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మనందరికీ ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, సో మళ్ళీ మనందరం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడాలి అని చెప్పేటటువంటి ఉద్దేశంతో యాత్ర. దానికి ప్రతిపక్షాలు వాళ్ళు ఏమైనా చేస్తుంటే వాళ్ళు చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మేము 4 యాత్రలు చేసుకోవద్దు అంటున్నావా, మేము ఇదిగో చేసాం ఇదని చెప్పి మేము వెళ్ళి చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏమన్నా చేస్తుంటే వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు కదన్నా. చెప్పుకోకుండా మా మీద బురద జరుగుతానికి మీరు అవకాశం ఇస్తే కదా, ఇంటి నుంచి బయటికి రానిస్తలేరంట మీరు. మేము ఇంట్లో నుంచి బయటకు రాకపోతే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయగలుగుతాడా, లోకేష్ పాదయాత్ర చేయగలుగుతాడా, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆడికి పడితే ఆడికి తిరగలుగుతాడా, మమ్మల్ని ఒకటి కూర్చొని బోషడికి ఆయన తిట్టగలుగుతాడా, ఒకడేమో చెప్పులు తీసుకుని అంతా పేకల బీసి చంపేస్తా అని తిట్టగలుగుతాడా, ఇంకొక అయ్యన్న పాత్రుడు అంటాడు మహిళా మంత్రులను కూడా చూడకుండా లంభాష, దెంభాష, నంభాష ఇవన్నీ మాట్లాడగలుగుతారా? మరి మేము నిజంగా వాళ్ళని బయటికి తిరగనీయపోతే ఇవన్నీ బయటికి రావు కదా. స్వేచ్ఛగా తిరుగుతున్నారు,